హిందూ వివాహ క్రతువులో కన్యాదానం సమయంలో కన్యాదాత వరుడు ఇద్దరు కూడా సంభాషణ ఉంటుంది. అది ఏమిటి అంటే, కన్యాం కనక సంపన్నాం అంటే నా కుమార్తె కనక సంపన్నతో సమానం, అంటే బంగారంతో సమానం, బంగారు బొమ్మ. కనకాభరణైర్యుతాం కనకాభరణాలు కలిగినటువంటిది. దాస్యామి విష్ణు వేతుభ్యం విష్ణు స్వరూపుడైన నీతో నేను పంపుతున్నాను. బ్రహ్మలోకే జిగీషయ బ్రహ్మలోకంలో మీ ఇద్దరికి కూడా ఏనాడో జిగీషయ రాయిపడిపోయినది. కన్యేమే మమాగ్రతో పూజాతో ఈ కన్య అంటే నా కుమార్తె ఎప్పటి వరకు నా దగ్గర ఉంది. కన్యేమే దహిపారుస్వయోహో నా కుమార్తెను నీకు ఇస్తున్నాను, తీసుకువెళ్ళు. కన్యేమే సర్వతో భూయాతో ఈ నా కుమార్తె మీద సర్వ హక్కులు నీకు ఇస్తున్నాను. తద్వానం మోక్షమాప్నుయాతు ఆ యొక్క సర్వ హక్కులని దేనికి ఉపయోగించాలట? తద్వానం మోక్షమాప్నుయాతు మోక్షము పొందడానికి ఉపయోగించాలట. ఆ యొక్క మోక్షము ఎలా కలుగుతుంది? ధర్మబద్ధముగా సంతానం కలిగి సంతానం పొంది వాళ్ళని ఉత్తమ రీతిలో పెంచి సమాజానికి అందించి వీళ్ళు గతించిన తర్వాత వాళ్ళు చేయి ఉత్తర కర్మలను బట్టి వీళ్ళు మోక్షము పొందాలట. తద్వానం మోక్షమాప్నుయాతు విశ్వం భారత్ పంచభూతాని విశ్వంలో ఉన్నటువంటి పంచభూతాలు సాక్షిణ్య సర్వదేవతా సాక్షిగా సర్వదేవతల మధ్య ఇమాన్ కన్యాం ప్రదాస్యామి నా కుమార్తెని తీసుకో. ఇమాన్ కన్యాం ప్రదాస్యామి పితృణాం తారణాయవైహే నా కుమార్తెను తీసుకుని నా పితృదేవతలను తరింపచేయి అని చెప్తున్నట్ట. కన్యాం సాలంకృతాం నా కుమార్తెని సా అలంకృతాం అంటే మంచిగా అలంకరణ చేసి తీసుకువచ్చాను. సాధ్వీం అంటే సాధ్వి దెబ్బలాట్లు గొడవలు ఆ వాటి జోలికి వెళ్ళదు. సాధ్వీం సుశీలాయ సుధీమతే అంటే శీలవతి సుధీమతే మంచి బుద్ధి కలది అని చెప్తున్నట్ట. సుశీలాయ సుధీమతే ప్రియతోహం ప్రయచ్చామి ఇటువంటి నా కుమార్తె ధర్మ కామార్థ సిద్ధయే ధర్మ కామములందు నీతో నడవటానికి నీతో రావటానికి సిద్ధంగా ఉంది అని చెప్తున్నట్ట. దాత అంటే ఇటువంటి కుమార్తెని నీకు కన్యాదానం చేస్తున్నాను కాబట్టి నాకు కొన్ని వాగ్దానాలు చేయాలి అని అడుగుతున్నట్ట. అవి ఏమిటి అంటే, దాత అంటే కన్యాదాత అడుగుతున్నట్ట. ధర్మేచ అంటే ధర్మపత్ని స్నానం నా కుమార్తెకి ఇవ్వాలి, అంటే నా కుమార్తెని ధర్మబద్ధముగా నువ్వు ఏలుకోవాలి అని చెప్తున్నట్ట. ధర్మేచ అర్ధేచ అర్థము అంటే ఈ యొక్క మనం చెప్పుకుని ఈ మంత్రాల యొక్క అర్థాలు ఇలాంటి అర్థాలు కాదు. ధర్మేచ అర్ధేచ అర్థము అంటే మనం అంగబలం అర్ధబలం అంటాం. అంటే అంగబలం అంటే మనకు ఉన్నటువంటి బంధుగణం వాళ్ళ బలం. అర్ధబలం అంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బు. అంటే ఈ యొక్క మగాడి భర్త యొక్క డబ్బు ఎంత వస్తోంది ఆదాయము, అంటే ఎంత ఖర్చు అవుతోంది, ఎక్కడ దాస్తున్నాము, మనకి ఎక్కడ అప్పులు ఉన్నాయి, మనకిచ్చే వాళ్ళు ఎవరు, మనం ఇచ్చే వాళ్ళు ఎవరు, అటువంటి ఆర్థిక సంబంధించిన విషయాలన్నీ కూడా భార్యకి చెప్పి తీరాలట. అటువంటి ఆర్థిక సంబంధించిన విషయాలన్నీ కూడా నా కుమార్తెకి చెప్పాలి అని చెప్తున్నారట. అర్ధేచ కామేచ కామము అంటే కోరికలు. ఎప్పటివరకు కూడా నా కుమార్తెకి ఏ కోరిక కావాలన్నా, ఒక చీర కావాలన్నా, ఒక నగ కావాలన్నా, ఇష్టమైన పదార్థం కావాలన్నా నేను తెచ్చిపెట్టి తీర్చా నా కోరికలు. ఆ కోరికలన్నీ కూడా నువ్వు తీరుస్తావా? అర్ధేచ కామేచ మోక్షేచ అంతేకాకుండా మోక్షమునందు కూడా నా కుమార్తెని తీసుకువెళ్ళాలి అంటే మోక్ష మార్గాన్ని నిర్మించాలి అని చెప్తున్నట్ట. ఈ మోక్ష మార్గం ఎలా వస్తుంది? దాకా మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ధర్మబద్ధముగా యొక్క సంతానం పొంది వాళ్ళ ద్వారా మోక్షాన్ని పొందాలి అని. ఇటువన్నిటి ధర్మ కామార్థ సిద్ధయే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్వయైష వీటన్నిటికీ నువ్వు సిద్ధమేనా అని చెప్తున్నట్ట. త్వయైష నాతి చరితవ్యా అంటే అప్పుడు వరుడు అంటాట, నాతి చరామి వీటన్నిటికీ కూడా నేను సిద్ధమి అని చెప్పి ఆనాడు వరుడు ఈ యొక్క మామగారితో పెళ్లినాటి ప్రమాణాలు అంటారు ఇవే వాగ్దానం చేసి ఉంటాట.